అన్నల పరిస్థితి చూస్తుంటే మావో ఉద్యమం అంత్యదశకు చేరినట్టు కనిపిస్తోంది. ఒక పక్క ఎన్కౌంటర్లు, మరోపక్క లొంగుబాట్లతో మావో పార్టీ క్షీణించిపోయింది. ఎంతలా క్షీణించిపోయింది అంటే డీకే సహా 6 రాష్ట్రాల ఉద్యమానికి కేవలం ఒకే ఒక్క కేంద్ర కమిటీ సభ్యుడు మిగిలేంతలా. ఈ యుద్ధంలో మిగిలిన ఆ ఒకే ఒక్కడు దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి. ఇక మావో ఉద్యమం భారం మొత్తం కేవలం దేవ్జీ మీదే ఉంది. ఆపరేషన్ కగార్లో భాగంగా వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ బలహీనపడింది. ఒకవైపు ఎదురు కాల్పుల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు అలియాస్ నంబాల కేశవరావు, కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రామచంద్రారెడ్డితో పాటు కీలక నేత, మిలిటరీ చీఫ్ హిడ్మా లాంటి అగ్రనేతలు చనిపోవడంతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది. మరోవైపు కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తక్కెలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న పెద్ద ఎత్తున తమ అనుచరులతో కలిసి ఆయుధాలు వదిలి లొంగిపోవడంతో పార్టీ పూర్తిగా కుదేలైపోయింది. ఈ క్రమంలోనే ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు అలియాస్ గణేష్ సైతం ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో 5గురే మిగిలారు. తెలంగాణ నుంచి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, బీహార్ నుంచి మిసిర్ బెస్రా అలియాస్ సాగర్, జార్ఖండ్ నుంచి పతిరామ్ మాంజీ అలియాస్ అనల్గా. ఈ 5గురే ఇప్పుడు మావోయిస్టు పార్టీకి మిగిలిన కేంద్ర కమిటీ సభ్యులు. ఒకప్పుడు 20 మందికి పైగా కేంద్ర కమిటీ సభ్యులతో, 5గురు పొలిట్ బ్యూరో సభ్యులతో సమర్థవంతమైన నాయకత్వం కలిగిన మావోయిస్టు పార్టీ నేడు కేవలం 5గురు సభ్యుల కమిటీతో అత్యంత బలహీనంగా మారింది. ఈ పరిస్థితుల్లో దండకారణ్యం, ఏఓబీ, సిఓబీ, ఎంఎంసీ, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల విప్లవోద్యమాన్ని నడిపించడానికి దేవ్జీ మాత్రమే మిగిలారు. పాక హనుమంతును భద్రతా బలగాలు ఎన్కౌంటర్లో మట్టుబెట్టడంతో మిగిలిన తెలుగువారిలో దళాలను నడిపించే సామర్థ్యం దేవికి మాత్రమే ఉందని మాజీ మావోయిస్టు చెబుతున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పార్టీ మాజీ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి నడవలేకపోతూ ఉండడంతో మైదాన ప్రాంతాల్లోని సేఫ్ షెల్టర్స్లో ఉంచారు అనే ప్రచారం జరుగుతోంది. మరో కేంద్ర కమిటీ సభ్యుడైన మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ కూడా మైదాన ప్రాంతాలకు వెళ్లిపోయి ఉండొచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. మావోయిస్టు పార్టీలో మిగిలిన అగ్రనాయకుల్లో తెలంగాణకు సంబంధించి తిరుపతి, దామోదర్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లోనే ఉండవచ్చని అనుమానిస్తున్నాయి. ఈ క్రమంలో కూంబింగ్ ఉధృతం చేశారు. మరో అగ్రనేత పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్ కొంతమంది ఇతర రాష్ట్రాలకు చెందిన దళ సభ్యులతో కలిసి ఒడిశాలో ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన మిసిర్ బెస్రా, పతిరామ్ మాంజీ అలియాస్ అనల్గా ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో నేషనల్ పార్క్ వైపు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మావోయిస్టు పార్టీలో మిగిలిన అతి కొద్ది మందిలో పీఎల్జీఏ సభ్యులతో కలిసి ఈ కేంద్ర కమిటీ నాయకులు సంచరిస్తున్నారని నిఘా వర్గాల అనుమానం. ఇప్పుడు ఈ 5గురే నిఘా వర్గాల టార్గెట్. కేంద్రం నిర్దేశించిన గడువు మార్చి 31 లోపు ఈ అగ్రనేతలు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలుస్తారా, లేక అడవుల్లోనే తూటాలకు రాలిపోతారా అనే విషయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.